జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, విఘ్న విమోచక హనుమాన్ ఈరోజు మన మధ్య ఆవిర్భవించాడు. 4 సంవత్సరాల కృషి ఫలితంగా ఇక్కడ ఈ హనుమత్ సన్నిధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హనుమంతుడి యొక్క మూర్తి ఇక్కడ విశాలమైనటువంటి స్థానంలో అందరికీ దర్శనం చేసుకునే రీతిలో ఉండాలి అని అనుకున్నప్పటికీ కూడా ఆంజనేయుడికి అట్లాగా అభిమతం కాలేదు. ఆయన నాకు మందిరమే కావాలి అంటే నువ్వు చాలా పెద్దగా ఉండాలయ్యా అని మనం అడిగాం. శిలామూర్తిగా ఉండాలి అని అంటే సాధారణంగా 18 అడుగుల కంటే ఎత్తు మూర్తి ఉండడం కష్టం. శిలలో సిమెంట్తో మనం చేసుకోవాలి అని అంటే అది 108 అడుగులైనా హాయిగా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చును. కానీ శిలామూర్తిగా అంత పెద్ద మూర్తి దొరకడం, అంత పెద్ద శిల లభించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఒకవేళ దొరికినా దాన్ని మనం కదపడం కష్టం. ఎందుకంటే మనకు ఉండేటటువంటి రోడ్లు, మన దగ్గర ఉండేటటువంటి ఇతర వనరులని బట్టి ఆ మూర్తి అట్లా తయారయ్యి ఇక్కడ దాకా తీసుకురావాలి, అది మళ్ళీ ఆ ఘాట్ రోడ్లో ఎక్కించాలి, పైకి ఆ వంకరల్లో తిరగాలి అని అంటే అదే ప్లెయిన్ రోడ్ అనుకోండి, హైవే, ఇబ్బంది ఏమి ఉండదు. ఎంత పొడుగున్న మూర్తి అయినప్పటికీ కూడా దాన్ని హాయిగా మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి చేర్చడానికి అవకాశం ఉంటుంది. కానీ అంత పొడుగైనటువంటి మూర్తి కొండ మీదకి ఎక్కాలి. కొండ మీదకి ఎక్కాలంటే ఇలాగా వంకర్లుగా దారి ఉంటుంది. అలాంటి వాటిలో అది తిరగాలి, అంత పొడుగుండేటటువంటి వాహనం. అంచేత మొట్టమొదట ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు మన వాళ్ళు నో అని రైట్ అవే దాన్ని తిరస్కరించడం జరిగింది. కానీ జరగాలి అనేది బహుశా మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంకల్పం అయి ఉండొచ్చు. అందుకోసమని 27 అడుగుల మూర్తి ఇక్కడికి రావాలి అని అనుకోవడం జరిగింది. శిలామయంగా ఎక్కడ చెయ్యాలి అని ఆలోచన వచ్చినప్పుడు రాజస్థాన్లో ఉండేటటువంటి మన శ్రీమాన్ నిర్మల్ కుమార్ వర్మాజీ వారి యొక్క కుమారుడు అనిల్ వర్మ, వీరిద్దరూ కూడా ఆ బాధ్యతను తీసుకుని మేం చేస్తాము అని సిద్ధపడ్డారు. మీలో ఎంతమంది మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని దర్శించారు? ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో దివ్య దేశాలకి ముందుండేటటువంటి శిలామయమైనటువంటి స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలకి ముందర వ్యాళీలు ఉన్నాయి. ఒక సింహాల్లాగా ఉంటాయి కదా, వాటిని వ్యాళి అని అంటారు. ఆ స్తంభాలు వాటిని తమ దగ్గర తయారు చేసి తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు శ్రీమాన్ నిర్మల్ కుమార్ శర్మాజీ అండ్ అనిల్ శర్మ. వారి అబ్బాయి అయిన అంటే ఆయనే తండ్రిలా ఉన్నాడు ఆయన. ఈ మూర్తిని నిర్మాణం చేసి రాజస్థాన్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి క్రమంగా పైకి కూడా చేర్చి ఆ తర్వాత ఇక్కడ ఆ మూర్తిని, అప్పటికింకా మందిర నిర్మాణం కాలేదు, నిర్మాణం అయిన తర్వాత లోపలికి మూర్తి రావడం అనేది సాధ్యం కాదు, మూర్తిని లేపడం అనేది కూడా సాధ్యం కాదు. అందుకోసం మందిర నిర్మాణానికి పూర్వాంగంగానే ఆ మూర్తిని పైకి చేర్చి మూర్తికి జరపవలసినటువంటి అధివాస సంస్కారాలన్నీ కూడా జరిపి ఆ తర్వాత ఆ మూర్తిని ఇక్కడ లేపడం జరిగింది. మూర్తి లేచిన తర్వాత
అప్పుడు మా రామేశ్వరరావు గారికి ఇది మనం నిత్య ఆరాధన జరిగే భగవన్మూర్తిగా హనుమన్మూర్తిగా ఉండాలి తప్ప కేవలం ఒక శిలామూర్తిగా ఉండద్దు అని దీని నిర్మాణం చేసేటటువంటి బాధ్యతని మన రామేశ్వరరావు గారు స్వీకరించడం జరిగింది. అయితే ఇది ఎంత అవుతుంది మనకి తెలియదు, ఎలా అవుతుంది మనకి తెలియదు, ఎలా చెయ్యాలి కూడా అప్పటికి ఐడియా లేదు. ఎందుకంటే 27 అడుగుల మూర్తి ఉండేటప్పుడు ఆ మూర్తికి పైన మళ్ళీ కొంత గ్యాప్ కావాలి. ఆ మూర్తి కనిపించాలంటే ఇక నేల నుంచి కొంత పైకి లేవాలి. దానికి తగ్గట్టుగా విమానం నిర్మాణం కావాలి. అప్పుడు ముందర మండపం రావాలి. మనం కూర్చున్నటువంటి మండపం ఎంత ఎత్తు ఊహించగలరా? 5 అంతస్తుల ఎత్తు ఇది. ఇది సుమారుగా 45 అడుగుల ఎత్తులో పైన స్లాబ్ వేయాలి. మధ్యలో స్తంభాలు రాకూడదు. మధ్యలో స్తంభాలు లేకుండా ఉండాలి అని అంటే దానికోసం అదో కొంత సాంకేతికమైనటువంటి కట్టుబాట్లు ఉంటాయి. దాన్ని ఇలా నిర్మాణం చేయించండి అని డాక్టర్ గారు చెప్పేశారు. వారు అక్కడే దీనికి కావలసినటువంటి ప్లాన్ అవన్నీ కూడా తయారు చేసి ఇలా ఉండాలి, ఇంత ఎత్తులో ఉండాలి, దానికి ఇంత వెడల్పు ఉండాలి, ఇలా ఇలా చేయాలి అని చెప్పేశారు. చెప్పిన తర్వాత సుమారు 6 నెలల కాలం మా వెంకటాచార్యులు గారు వారితో పాటు ఉండేవాళ్ళు ఇలాంటి స్లాబ్ వేయడానికి ఎవరు చేస్తారు అని దాని మీద చాలా వెతికి 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 సీతమ్మ కోసం వెతికినటువంటి ఆంజనేయ స్వామి, సీతమ్మ మొదటిసారి వెతికినప్పుడు కనిపించకపోతే ఇంకా వేసారిపోయినట్టుగా మా వాళ్ళు కూడా ఇంకా లాభం లేదు ఇది, ఇక్కడ రైల్వే వాళ్ళని అడిగారు, ఎల్ఎన్టీ వాళ్ళని అడిగారు, మిగతా వాళ్ళని అడిగారు, వాళ్ళేం కాలేదు. మళ్ళీ రామేశ్వరరావు గారి దగ్గరికి వచ్చి అయ్యా ఇది ఇలాగ సాధ్యం అయ్యేట్టు కనపడటం లేదు అని అంటే సరిగ్గా అదే సమయంలో మేళ్ల చెరువులో ఉండేటటువంటి వారి సిమెంట్ ఫ్యాక్టరీలో ఇంతే ఎత్తు ఉండేట్టుగా ఒక పెద్ద మండపం కాదు, వారికి కావలసినటువంటి ఒక నిర్మాణాన్ని వారు అక్కడ చేయడం జరిగింది. ఆ అనుభవంతో మొత్తం అక్కడ చేసినటువంటి ఆ సామగ్రిని అంతటిని మళ్ళీ ఇక్కడికి పంపించి అప్పుడు ఇక్కడ దాన్ని ఈ స్లాబ్ వేయించడానికి దీనికి నిర్మాణానికి తగినట్టుగా వసతి చేయడం జరిగింది. ఈవేళ మనం సుమారు 90 అడుగుల పొడుగు అండ్ సుమారు 56 అడుగుల వెడల్పు ఉండేటటువంటి ఈ మండపంలో మనందరం కూడా ఆంజనేయ స్వామిని దర్శిస్తూ కూర్చోగలుగుతున్నాం.